హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకో హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఇక స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అలాగే మన ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక స్టోరీలోకి వెళ్తే అతని పేరు రఘు. అతను ఒక టాపీ మేస్త్రి. అతను ఒక చిన్న గ్రామంలో నివసిస్తూ ఉంటాడు. అయితే రఘు అతని ఊరికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరికి పనికి వెళ్ళాడు. అయితే ఆ రోజు అతనికి కాస్త లేట్ అయింది. ఇక పని అంతా అయిపోయిన తర్వాత డబ్బులు తీసుకుని వాళ్ళ ఊరికి బస్సులో బయలుదేరాడు. ఇక కొంతసేపటికి ఆ బస్సు హైవే పక్కన ఆగింది. అది అక్కడి దాకే వస్తుంది. ఇక రఘు ఆ బస్ దిగి ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటాడు. అలా చాలాసేపు వెయిట్ చేస్తున్నా ఎవ్వరూ రాలేదు. ఇక రఘు వాళ్ళ గ్రామానికి 13 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఇంకో 6 కిలోమీటర్లు వెళితే ఇంకో గ్రామం వస్తుంది. ఇక రఘు ఏం చేయాలో తెలియక నడుస్తూ వెళ్తున్నాడు. ఇక కొద్దిసేపటి తర్వాత ఒక వ్యక్తి తన బైక్ మీద వస్తాడు. రఘు లిఫ్ట్ అడిగితే సరే అని ఆ 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి వెళ్తారు. ఇక ఆ వ్యక్తి, సార్, నేను ఇక్కడే ఉంటాను. మీరు ఉండాలనుకుంటే మా ఇంట్లో ఈ రాత్రికి ఉండొచ్చు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. టైం 1:30 కావస్తుంది. మీకు ఏం అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో ఉండొచ్చు అని ఆ వ్యక్తి చెప్పాడు. కానీ రఘు, వద్దు సార్, నేను ఇప్పుడు మా ఊరికి వెళ్ళాల్సిందే. నేను ఇక్కడే ఉంటే రేపు మళ్ళీ పనికి వెళ్ళాలన్నా లేట్ అవుతుంది అని చెప్పాడు. ఆ వ్యక్తి, సరే, మీ ఇష్టం, అలాగే వెళ్దు కానీ ఒక్క నిమిషం అని చెప్పాడు. ఇక రఘుకి మంచినీళ్ళు ఇచ్చి, సరే, ఇక జాగ్రత్తగా వెళ్ళండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ చేయండి అని అంటాడు. ఆ వ్యక్తితో రఘు, నా దగ్గర ఫోన్ లేదు, మా వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా నాకు తెలియదు అని చెప్తాడు. సరే సార్, మీరు ఈ రాత్రికి మా ఇంట్లో ఉండమంటే ఉండట్లేదు, జాగ్రత్తగా వెళ్ళండి అని ఆ వ్యక్తి చెప్పాడు. ఇక రఘు సరే అని తన ఊరికి బయలుదేరాడు. ఇక ఆ ఊరు బయటకు చేరుకున్నాడు. అక్కడ రఘుకి ఒక శ్మశానం కనబడింది. రఘు ఏం కాదు, దేవుడు ఉన్నాడు అని భయపడకుండా ఇంకాస్త దూరం వెళ్ళాడు. ఇంకో 3 కిలోమీటర్లు వెళ్తే అతని ఊరు వస్తుంది. అయితే రఘు పాటలు పాడుకుంటూ వెళ్తున్నాడు. ఆ రోడ్డు మొత్తం చెట్లతో నిండిపోయి ఉంది. ఇక రఘు వెళ్తున్నప్పుడు తన వెనక ఎవరో తనని ఫాలో చేస్తున్నట్టు రఘుకి అనిపించింది. రఘు ఏం భయపడకుండా ముందుకు వెళ్తున్నాడు. ఇక తన పక్కనే ఉన్న చెట్ల దగ్గర గజ్జల చెప్పుడు వినబడుతుంది. రఘు ఇక మెల్లిగా రఘుకి భయం మొదలయ్యింది. రఘు ఇక చెవులు మూసుకొని నడుస్తూ ఉన్నాడు. అయినా సరే ఆ శబ్దాలు అతనికి వినిపిస్తూ ఉన్నాయి. రఘుకి చెమట్లు పడటం స్టార్ట్ అయింది. తన గుండె భయంతో వేగంగా కొట్టుకుంటూ ఉంది. ఇక రఘు ఏం చేయాలో తెలియక, ఎవరు అది, ఎందుకు నన్ను అనుసరిస్తున్నారు అని గట్టిగా అరిచాడు. కానీ ఏ సమాధానం రాలేదు. ఇక రఘు ముందు రైట్ సైడ్లో ఉన్న ఒక చెట్టు కదులుతోంది. రఘు ఒక్కసారిగా ఆగాడు. ఆ చెట్టు వైపే చూస్తున్నాడు. కానీ తనకి ఏం కనిపించట్లేదు. మరోవైపు చల్లని గాలి వీస్తుంది. రఘుకి నేను ఈరోజు ఇంటికి వెళ్తానో లేదో అని తన మనసులో అనుకున్నాడు. సరే, ఏదైతే అదయ్యింది అని, ఎవరు ఆ చెట్టుకి దగ్గర అని మళ్ళీ గట్టిగా అరిచాడు. అంతే, ఒక్కసారిగా ఒక మనిషి ఆ చెట్టు దగ్గర కనబడతాడు. తను తల దించుకొని కూర్చుని ఉన్నాడు. రఘు, ఎవరండి మీరు అని అడిగాడు. కానీ అతను ఏం మాట్లాడలేదు. ఎందుకులే ఇదంతా నాకు అని రఘు ముందుకు వెళ్తూ అతనిని చూశాడు. ఒక్కసారిగా ఆ చెట్టు కింద ఉన్న వ్యక్తి పైకి లేచాడు. అంతే, అతని కాళ్ళు వెనక వైపుకి తిరిగి ఉన్నాయి. అతని మొహం మొత్తం రక్తంతో నిండి ఉంది. శరీరంపై కత్తిపోట్లు ఉన్నాయి. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. తన కళ్ళలో నుంచి
రక్తం ఒక్కొక్క బొట్టు కింద పడుతూ ఉంది. అది చూసిన రఘు, దేవుడా, ఇక నన్ను నువ్వే కాపాడాలి అని వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుతూ ఉన్నాడు. అలా 1 కిలోమీటర్ దాకా పరిగెత్తాడు. ఇక తనకు ఆయాసం వచ్చి ఆగిపోయాడు. అంతలో ఒక లారీ ఆ రోడ్డుపై నుంచి వస్తుంది. అది పత్తి లోడ్ చేసుకొని వెళ్తుంది. ఇక రఘు లిఫ్ట్ అడిగి ఎలాగో అలా తన ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో ఈ విషయం చెప్పాడు. ఆ రోజు నుంచి రఘు రాత్రిపూట ఒంటరిగా ఎక్కడికి వెళ్ళట్లేదు. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నా. మనం ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.